అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేది నా కథనే. నా పేరు వెన్నెల. తెలంగాణలోని ఒక చిన్న గ్రామం మాది. అక్కడే పుట్టి పెరిగాను. అమ్మ నాన్నలతో పొలం పనులు చేస్తూ చదువుకుంటూ ఉండేదాన్ని. ఊరి వాళ్ళందరూ నన్ను చాలా తెలివైంది, అమాయకురాలు అంటూ ఉండేవారు. మా నాన్నకి నన్ను బాగా చదివించాలని కల. నాకు కూడా నేను బాగా చదువుకొని మా అమ్మ నాన్నలని మంచి స్థితిలో చూడాలని కలలు కనేదాన్ని. బాగా చదువుకొని 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. మా ఊరి సర్పంచ్ నన్ను మెచ్చుకొని రూ. 25,000 బహుమతిగా ఇచ్చాడు. అలా రోజులు గడుస్తుండగా నేను ఇంటర్ సిటీకి వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయి నన్ను ఫాలో అవుతూ ఉండేవాడు. అతనికి నా బయోడేటా అంతా తెలుసు. ఒకరోజు నాతో మాట్లాడాడు. తెలియకుండానే మంచి స్నేహితుడయ్యాడు. నా కష్టం గురించి చాలా బాగా అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి మా ఫ్రెండ్షిప్ ఇంకా చాలా స్ట్రాంగ్ అయింది. అలా రోజులు గడుస్తుండగా మొదట స్నేహంగా మాట్లాడిన అతను కొద్ది రోజుల్లోనే "నువ్వే నా జీవితం, నువ్వు లేకుండా నేను ఉండలేను" అని అనటం మొదలుపెట్టాడు. నేను కూడా అతని మాటలు నమ్మాను. స్నేహం కాస్త ప్రేమ అయింది. చదువునంతా పక్కన పెట్టి అతనితోనే రోజంతా గడిపేదాన్ని. కొన్ని రోజుల్లోనే నవీన్ నాకు ఇంత నచ్చేస్తాడని ఊహించలేదు. నవీన్ తన కుటుంబం గురించి, ఉద్యోగం గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. నాకు అతని నిజాయితీ గల వ్యక్తిత్వం ఉన్న మనిషిలా కనిపించాడు. అలా కొన్ని రోజులకి నవీన్‌కి అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని చెప్పాడు. మొదట్లో నన్నేమీ అడగలేదు. కానీ నా ముందు నటించాడు. నా ముందు వేరే వాళ్ళకి కాల్స్ చేస్తూ బ్రతిమిలాడుతూ ఉండేవాడు. మెల్లిగా నా దగ్గరికొచ్చాడు. నన్ను అడగటం మొదలుపెట్టాడు. 2 రోజుల్లోనే ఇచ్చేస్తాను సిరి, నాకు చాలా అవసరం ఉంది, ఇవ్వవా ప్లీజ్ అని అమాయకంగా అడిగాడు. నిజంగానే ఈ 2 రోజుల్లో ఇచ్చేస్తాడు అని నమ్మి నేను దాచుకున్న 25,000 డబ్బులు ఇచ్చేశాను. అతను దానికోసమే నాతో స్నేహం చేస్తాడని నేను గమనించలేకపోయాను. అలా 2 రోజులు గడిచాయి. కానీ డబ్బు రాలేదు. నవీన్ వేరే వేరే కారణాలు చెప్పి తప్పించుకునేవాడు. అలా కొంతకాలం తర్వాత అతను పూర్తిగా కనిపించకుండా పోయాడు. ఎంతో ట్రై చేశాను అతని అడ్రస్ కోసం. కానీ ఎక్కడా దొరకలేదు. నేను చాలా ఏడ్చాను. చాలా బాధపడ్డాను. నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిన వ్యక్తి నన్ను మోసం చేశాడని అర్థమైంది. నన్ను నేను చాలా నిందించుకున్నాను. కానీ నా తండ్రి మాత్రం నన్నొక్క మాట అనలేదు. మా నాన్న నాకు అప్పుడు ఒక మాట చెప్పాడు. "బిడ్డా, నిన్ను మోసం చేసిన వ్యక్తి చాలా తప్పు చేశాడు. కానీ ఆ తప్పు వల్ల నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు" అన్నాడు. ఆ మాటలకు నాకు చాలా ధైర్యం వచ్చి మళ్ళీ చదువుపై దృష్టి పెట్టి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాను. అదే ఊరిలో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. సోషల్ మీడియా మోసాలు మరియు బయట జరిగే మోసాల గురించి చెప్పడం ప్రారంభించాను. ఒక సభలో నేను ఇలా చెప్పాను. మనల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఏడుస్తూ ఉండటం కంటే ఆ అనుభవం నుంచి నేర్చుకొని ముందుకు సాగడం గొప్ప విజయం అని చెప్పాను. సభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. నా కథలో నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మోసం మన జీవితాన్ని ఆపలేదు. అది మనకు జాగ్రత్తలు నేర్పే ఒక పాఠం మాత్రమే.